హత్య రాజకీయాలు చేసే నాయకులు, సొంత వాళ్ళనే కడతీర్చే నాయకులు మనకు మంచి చేస్తారు అంటే మనం నమ్మి మనం ఓట్లేయగలమా అనేది ఆలోచించాలి. ఇంకా ఈ మధ్యన రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కామన్ మాట, ఒక్కొక్కరిని పరిచయం చేయటం. షానా మంచివాడు, సౌమ్యుడు అని 2 పదాలు మొదలుపెట్టారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో అంతా మంచివాళ్ళేనట, అందరూ సౌమ్యులేనట. ఇప్పుడు నేను ఒక్కనే దేశద్రోహిని, రాజద్రోహిని, దేశద్రోహిని, నేను ఒక్కనే. అందరూ మంచివాళ్ళే. జోగి రమేష్ మంచివాడే, ఇంకెందుకు నేను పేర్లు చెప్పుకుంటాం. అందరూ అయితే సౌమ్యుడు, లేకపోతే చాలా మంచివాడు. కొంతమంది తండ్రి సమానులట, కానీ అన్న అని పిలుస్తారంట. తండ్రి సమానులట. సరే, ఏదో అతడి భాష అతను, మరి అతను మైండ్ అతనిది. కానీ నా ప్రశ్న ఏంటంటే, మరి ఎంతమంది మంచి వాళ్ళు ఉంటే, ఎంతమంది సౌమ్యులు ఉంటే, మరి నన్నెందుకురా అంత దారుణంగా హింసించావు జగన్మోహన్ రెడ్డి అని అడగాలనిపిస్తుంది. నా పుట్టినరోజు నాడు నన్ను తీసుకెళ్ళి నన్ను చంపాలన్న ప్రయత్నం కూడా చేసావు కదా, ఈ బాబాయిని లేపేయమన్నట్టు ఫినిషింగ్ ఆఫ్ అని అన్నావు కదా. మరి నీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు. అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేనేమని చెప్పాలి? సౌమ్యుడు, మంచివాడు అని చెప్పాలా? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నా ప్రశ్న. సత్యబాబు గారు సౌమ్యులు, ఇంకా అందరూ కూడా సౌమ్యులే. అసలు మీరేంటి ఇంత సౌమ్యులైన మీరు, ఇంత సౌమ్యులుగా నాయకత్వం వహిస్తున్న సూపర్ సౌమ్యుడైన మీరు, మరి నన్నెందుకు చంపమన్నావు? నన్నెందుకు కాలు బదలయ్యేలా కొట్టించావు? కొట్టి చూసి ఆనందించిన తర్వాత నన్నెందుకు చంపమన్నావు? వెంకటేశ్వర స్వామి దయతో నేను బయటపడ్డా. ఈ విషయం మళ్ళీ మాట్లాడకూడదని అనుకున్నా, కానీ అందరూ సౌమ్యులే, అందరూ సౌమ్యులే అని చెప్పి అదే పనిగా మాట్లాడుతూ ఉంటే, మరి ఈ విషయం చాలా స్పెసిఫిక్గా చెప్పాలని చెప్తున్నా. నేను మొన్న నామినేషన్ వేసిన అనంతరం తిరుపతి దర్శనం చేసుకుని నిన్న సాయంత్రం వచ్చిన వెంటనే ఒక 3 గ్రామాలు, ఇవాళ ఉదయం ఇంకో 3 గ్రామాలు నేను తిరిగా. బట్ ఈ తిరగటం అన్నది ఇమ్మెటీరియల్ ఫర్ దిస్ రచ్చబండ. రాయలసీమలో తిరుపతిలో నేను గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమందిని కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. నేను గుడి బయటకు వచ్చిన తర్వాత ఆ బయట ఏదో రెస్టారెంట్లో కాఫీ తాగుతూ ఉంటే చాలామందిని కలవటం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో సీమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎన్నాళ్ళు నేను కోస్టల్ ఆంధ్ర అంతా స్వీప్ అని అనుకున్నా, రాయలసీమ కొంచెం టైట్ అని భావన వచ్చింది. కానీ చాలామంది భక్తులతో ఇంటర్ఫియర్ అయినప్పుడు మెజారిటీ అభిప్రాయం రాయలసీమలో కూడా డే బై డే ఈ హత్య ఎవరు చేశారు అనేది స్పష్టంగా తెలిసిపోయి ఇటువంటి నాయకుల్ని పక్కన పెట్టాలని చెప్పి సీమవాసులు కులాలకు అతీతంగా కూడా ఆలోచించి ఇటువంటి హత్య రాజకీయాన్ని ప్రోత్సహించే వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా మన సీమలో స్థానం మనం ఇస్తే మన రాయలసీమ పరువు పోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి సీమ వాసులు కూడా సీమకు చేసిన అన్యాయాన్ని చూసి వ్యవసాయంలో మరి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నా, డ్రిప్ ఇరిగేషన్కి ఎంతో ఊతమిచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కూడా కాదనుకుని ఇతని మాటలు నమ్మి బంగారం చేస్తానంటే ఇచ్చాం. బంగారం సంగతి దేవుడు ఎరుగు. ఇత్తడి కన్నా దారుణంగా చేశాడని చెప్పి ప్రజలు తిట్టుకుంటున్నారు. అది చూసిన తర్వాత నాకు 150 స్థానాలకి తిరుగులేదని
నేను అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది, ఎక్కడ చూసినా కూటమి గాలి, చంద్రబాబు నాయుడు గారు పవన్ల ప్రభంజనం ఆంధ్ర రాష్ట్రం నలుమూలల వినిపిస్తున్నాయి. తప్పకుండా ప్రజల్లో అయితే పెనుమార్పు వచ్చింది. మనకు జరిగిన ఈ అన్యాయానికి భూములు, మీ ఆస్తి మీ పేరు మీద ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎవడైనా లిటిగేషన్ పెట్టవచ్చు. ఎన్నో అన్యాయాలు చెప్పాలంటే రోజులు చాలవు. సో కాబట్టి మద్యపాన మరణాలు తగ్గి మగువల మాంగళ్యాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్న, మన ఆస్తి మన బొమ్మలతోనే మనతోనే ఉండాలి అన్న, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అన్న ఈ ప్రబుద్ధిని వదిలించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది. వాళ్ళు విజ్ఞతతోనే ఉంటారు. స్పెసిఫిక్గా నేను చెప్పాలి అనుకున్న అంశం ఏంటంటే, నా వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికి, సరే అతని ప్రయత్నాలు అతను చేశాడు. సరే నాకు సీట్ రాకుండా కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. దానికి ఒకటే నిదర్శనం, నాకు ఎలా తెలుసో మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే సాక్షి పేపర్లో ముందే రాసేవాడు, రఘురామకృష్ణరాజుకి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఏ పార్టీ నుంచి కూడా సీట్ రాదని చెప్పి అతను రాసేవాడు. అది ఎంపీ సీట్ రాదని రాసేవాడు. అది భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది, రాదని కూడా రాశాడు. భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని వీడికి ముందే ఎలా తెలుసు? వెళ్తే వెళ్ళింది, రాదని ఎలా తెలుసు? సో ఇవన్నీ చూస్తే ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తికి నేనంటే చాలా భయపడుతున్నాడన్న సంగతి అర్థమైంది. సరే సీట్ వచ్చింది కాబట్టి ఇంకేముందిలే అని అనుకున్నా. మరి అక్కడితోటి తగ్గలా. మరి ఇప్పుడు అతని పార్టీ తరఫున ఎక్కడైనా ఒక పార్టీకి ఒక అభ్యర్థి ఉంటాడు, ఇక్కడ 2 అభ్యర్థులను పెట్టాడు. నీకేమైనా అర్థమైందా? 2 అభ్యర్థులు ఎవరు? ఒక అతను అఫీషియల్గా పార్టీ అభ్యర్థి, ఇంకొక అతను నాకు ఒకప్పుడు మిత్రుడే, ఇప్పుడు ఆ పదవి వాడలేను నేను, శివరామరాజు గారిని. మరి ఈరోజు ఒక 20,000 మందికి భోజనం పెట్టారట, ఆటోల్లో తరలించి. మరి భారీ ఎత్తున నామినేషన్ కూడా వేశారని చెప్పి తెలిసింది. చాలా ఖర్చు పెట్టి. ఓకే, కానీ తెలుగుదేశం పార్టీ ముసుగులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా మరి ఆయన పోటీ చేసినట్టుగా క్లియర్ కట్ సమాచారం. మరి రేపు ఒకవేళ పాపం జగన్మోహన్ రెడ్డి నిజంగా నమ్ముతున్నాడా లేకపోతే జనాలను మోసం చేస్తున్నాడో తెలియదు, కానీ ఒకవేళ అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే, అఫ్కోర్స్ వారికి చెప్పింది అది కాదు, నేను ముఖ్యమంత్రి అవుతున్నా, అయిన తర్వాత మిమ్మల్ని చక్కటి స్థానం కల్పిస్తామని వారు మాటిచ్చారట. సో ఇప్పుడు ఎలక్షన్ జగన్ కావాలా పోవాలా అనే దాని మీద జరుగుతుంది. జగన్